మోటో X50 అల్ట్రా ఈ మొబైల్ని అయితే ఇప్పుడు మోటోలా టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. రీసెంట్‌గా లాంచ్ చేసిన మోటో ఎడ్జ్ 50 ప్రో మొబైల్ డిజైన్ ఏ రకంగా అయితే ఉంటుందో బ్యాక్ సైడ్ ఇంచుమించు అటువంటి డిజైన్లో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో మనకి పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ అయితే బ్యాక్ సైడ్ చూడడానికి కనిపిస్తుందన్నమాట. ఇందులో మనకి లెనోవో ఏఐ అసిస్టెంట్ అయితే ఉంటుందంటున్నారు. కానీ దీన్ని హలో ఏఐ అని చెప్పి అయితే వీళ్ళు పరిచయం చేస్తారనమాట మోటరోలా నుంచి. అంటే ఇప్పుడు మనకి సామ్సంగ్ గెలాక్సీ ఏఐని ఎలా తీసుకొచ్చిందో, అలాగే గూగుల్ జెమినీని ఎలా తీసుకొచ్చిందో, అలాగే వీళ్ళు వచ్చేసరికి లెనోవో నుంచి ఏఐని హలో ఏఐ కింద అయితే ఈ మొబైల్లో పరిచయం చేయబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. ఒక విషయం అయితే మెచ్చుకోవాలన్నమాట లెనోవోని మెచ్చుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మోటరోలా బ్రాండ్ని ఎలాగా వాడుకోవాలో అలాగా మార్కెట్లో వాడుకుంటుంది. మార్కెట్లోని అవసరాలు తగ్గట్టుగా వీళ్ళు స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చి మార్కెట్ని అంచనా వేసి ప్రైజెస్లో అయితే లెనోవో ఖచ్చితంగా సక్సెస్ సాధించిందని చెప్పొచ్చు. మనకి హెచ్ఎండి గ్లోబల్ ఉంది. సో నోకియాని తీసుకొచ్చి ఏం చేసింది, సో క్యాష్ చేసుకోవాలని చూసి చివరికి దాని పతనానికి కారణమైంది. కానీ లెనోవో అలా కాదు. మనకి మోటరోలా అనేది అమెరికన్ కంపెనీ. దీన్ని 2012 అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు గూగుల్ అయితే తీసుకుంది మోటరోలాని. సో తీసుకొని గూగుల్ నెక్సస్ సిరీస్ని మోటరోలాలో లాంచ్ చేసింది. 2 సంవత్సరాలే వాళ్ళు కూడా మెయింటైన్ చేయగలిగారు. ఆ తర్వాత మోటరోలాని సక్సెస్ చేయలేకపోయారేమో కానీ లెనోవోకి అయితే 2014లో కరెక్ట్గా 10 ఇయర్స్ బ్యాక్ అమ్మేశారు. అప్పటి నుంచి మనకి మోటరోలాలో మంచి మంచి మోడల్స్ని తీసుకొస్తూనే ఉంది. గత 3 సంవత్సరాల నుంచి అసలు ఆ మార్కెట్ని అంచనా వేస్తూ చక్కటి ప్రైజెస్లో మొబైల్ని అయితే లాంచ్ చేస్తుంది అనమాట. దానికి కారణం ఏంటంటే లెనోవో ట్యాబ్లెట్స్ మీద అలాగే ల్యాప్టాప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్స్లో లెనోవో తగ్గించుకొని వాటిని మోటరోలాకే బ్రాండ్లో అయితే తీసుకొస్తుంది అనమాట. సో మోటో అనేది చిన్న చిటకా బ్రాండ్ కాదు. దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఒకప్పుడు దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేసినట్టున్నాను. సో అంత పెద్ద హిస్టరీ ఉన్న ఈ మోటరోలా బ్రాండ్ని మరీ భూస్థాపితం చేయకుండా ఇలాగా మార్కెట్లో ఇంకా కొనసాగించడం అనేది చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. నోకియా కూడా మంచి హిస్టరీ ఉన్న బ్రాండ్. దాన్ని చూశారు కదా ఏం చేసిందో. తలుచుకున్నప్పుడల్లా కడుపు రగిలిపోతూ ఉంటుంది. అంటే తట్టుకోలేము అనమాట కోపాన్ని. ఇక నెక్స్ట్ చూసుకుంటే మన ఆనిముత్యం అదేనండి హెచ్ఎండి గ్లోబల్. నోకియాని సర్వనాశనం చేసిన ఈ హెచ్ఎండి ఇప్పుడు హెచ్ఎండి ప్లస్ ప్రో అని చెప్పేసి ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఈ మొబైల్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయితే స్పాట్ అయిందనమాట. సో ఇది మనకి 6.56 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనుకుంటున్నాను నేను. యూనిసాక్ ప్రాసెసర్తో వస్తుందంట. ఏప్రిల్ 24వ తారీఖు అంటే ఈరోజే లాంచ్ చేయబోతున్నారు ఈ మొబైల్ని. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండబోతుంది రేర్ సైడు. ఈ మొబైల్ యూరోప్ ప్రైస్ 16,000 రూపాయలు అయితే ఉండబోతున్నట్టుగా సో ఇక్కడ లీక్స్ ద్వారా తెలుస్తుంది. ఎంత వరస్ట్ డిజైన్ అంటే ఆ కింద బెజల్స్ కానీ ఆ డిజైన్ కానీ చూస్తుంటే 16,000 రూపాయలు పెట్టే మొబైల్, అది కూడా హెచ్డీ ప్లస్ డిస్ప్లే, యూనిసాక్ ప్రాసెసర్ అంట. మరీ దారుణం. కాకపోతే ఇప్పుడు నోకియా మొహం చూసి ఈ మొబైల్ కొంటారు అనుకుంటే ఇంకా దరిద్రం అనమాట. మామూలుగానే వీళ్ళు మొబైల్స్ నోకియాని తీసుకొచ్చి సర్వనాశనం చేశారు. మార్కెట్ని నాశనం చేసి ఇప్పుడు ఆ నోకియా బ్రాండ్ని పునాదులతో సహా పీక్ అవతల పడేసి ఆ పునాదుల్లో వీళ్ళు హెచ్ఎండిని పాతాలని చూస్తున్నారు. అరే బాబు, ఇది అసలు యాక్చువల్గా నోకియా లేకపోతే హెచ్ఎండి గ్లోబల్ అనేది ఒకటి ఉంది, సంస్థ, ఒక కంపెనీ ఉందన్న సంగతి కూడా ఎవరికి తెలియదు అనమాట. ఎవరికో తెలిసి ఉండొచ్చు కానీ చాలా వరకు మనకి ఇండియాలో నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ 99% చాలా మందికి తెలియదు. సో నోకియా పుణ్యం అని చెప్పి హెచ్ఎండికి ఒక పేరు వచ్చింది. అలాంటిది వీళ్ళు ఈ రోజున మా వల్లే నోకియా రన్ అవుతుంది అన్నట్టుగా వీళ్ళు ఒక ధీమాలోకి వెళ్ళిపోయి హెచ్ఎండి బ్రాండ్ మీద తీసుకొచ్చేస్తే జనాలు కొనేస్తారని చెప్పి ఒక భ్రమలో ఉన్నారు చూసారా. సో నాకు తెలిసి అసలు ఇండియాలోకి తీసుకొస్తారు ఈ మొబైల్స్ని. సో ఎవరో ఎరిపోగలే ఈ మొబైల్ కొనాలి తప్పితే అసలు ఈ మొబైల్ జోలికి వెళ్ళొద్దనే నేను చెప్తాను. మరీ సర్వనాశనం చేశారనమాట బ్రాండ్ని. తీసుకొస్తే ఒక అర్థం ఉండాలి. ఒకప్పుడు హెచ్టీసీ అని బ్రాండ్ ఉండేది, గుర్తుండే ఉంటుంది మీకు. వీళ్ళు టెలికామ్ ఆపరేటర్స్కి వీళ్ళు మొబైల్ ఫోన్స్ని సప్లై చేసేవాళ్ళు ఆ టైంలో. ఓటు, ఇలాగ కొన్ని బ్రాండ్స్కి. తర్వాత మైక్రోసాఫ్ట్ కూడా వాళ్ళు మొబైల్స్ అయితే ఇచ్చేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఓన్గా హెచ్టీసీ బ్రాండ్ మీద మొబైల్స్ని తీసుకొచ్చారు. కొన్నాళ్ళు బాగానే సాగింది. కానీ తర్వాత వాళ్ళు చేసిన ఇలాంటి పిచ్చి పనుల వల్ల మార్కెట్లో వాళ్ళకి ఒక బ్రాండ్ ఏర్పడ్డాక ప్రైజులు పెంచేయడం అవి చేసే పనుల వల్ల అది కూడా కనుమరుగైపోయింది.